కనుమ పండుగ సందర్భంగా నాటుకోళ్లకు డిమాండ్ పెరిగింది. కాకినాడలో చుట్టుపక్కల గ్రామాల నుంచి నాటుకోళ్లను తీసుకొనొచ్చి అమ్ముతున్నారు. ఇక రెగ్యులర్ గా చికెన్, మటన్, ఫిష్ తినే వారంతా పండగ పూట నాటుకోడి ముక్క కోసం ఎగబడుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు. కనుమ పండుగ సందర్భంగా నాటుకోళ్ళకి గిరాకీ పెరిగింది. నాటుకోళ్ల మార్కెట్లన్నీ కూడా రద్దీగా మారిన పరిస్థితి. ఎందుకంటే సంక్రాంతి 3 రోజుల పాటు సంక్రాంతి సెలబ్రేషన్ చేసుకుంటారు. దానికి అనుగుణంగా తర్వాత ఈ కనుమ పండుగ సందర్భంగా కనుమ రోజు ఎక్కువగా మొక్కులు చెల్లించుకోవడం, అదేవిధంగా నైవేద్యాలు పెట్టుకోవడం చేస్తారు. దానికి సంబంధించి కూడా ఎక్కువగా నార్మల్గా చికెన్, మటన్, ఫిష్ ఇట్లా ఈ ఫుడ్ అనేది ఎక్కువగా కొంటూ ఉంటారు. అదేవిధంగా దానికి సంబంధించి నాన్ వెజ్ ఐటమ్స్ కొంటూ ఉంటారు. కానీ ఈ నాటుకోళ్ళకి సంబంధించి చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా తీసుకుని వచ్చి నాటుకోళ్ళని ఎక్కువగా సేల్స్ చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఇక్కడ నాటుకోళ్ళు కొనడం, అదేవిధంగా అమ్మకాలు. మరొక వైపు కొంచెం అటువైపు వెళ్తే దానికి సంబంధించి దాన్ని ఈ నాటుకోడిని కొట్టడం, అదేవిధంగా దానికి డ్రెస్సింగ్ చేయడం అట్లాంటివి చేస్తున్నారు. అసలు ఏంటంటే ఎలా ఉంది, రేట్లు ఎలా ఉంది, తీసుకున్నారా? తీసుకున్నామండి. నాటుకోడి పండుగ అయిన తర్వాత కనుమ పండుగ రోజు నాటుకోడి మొక్కులు చేర్చుకుంటాం. దానివల్ల నాటుకోడే తీసుకుందామని మార్కెట్లోకి వచ్చేయండి. యాక్చువల్గా పండగనే నాటుకోడి తీసుకుంటాం. పండగ చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం ఈ సంవత్సరం. అంత హ్యాపీ. ఈరోజు కనుమ పండుగ కాబట్టి నాటుకోడి తీసుకోవాలని వచ్చాం. ఇది చూసుకోవచ్చు. నాటుకోళ్ళకి సంబంధించి మామూలుగా చికెన్, మటన్, ఫిష్ కొనే వాళ్ళందరూ కూడా, కానీ ఈ టైంలో నాటుకోళ్ళని ఎక్కువగా కొంటున్నామని చెప్తున్నారు. దానికి అనుగుణంగానే వ్యాపారులందరూ కూడా నాటుకోళ్ళని తీసుకొచ్చి మార్కెట్లో అమ్ముతున్నారు. అమ్మకందారు, కొనుగోలుదారులతో కూడా కనిపిస్తున్న పరిస్థితి. ఎందుకంటే నాటుకోళ్ళకి సంబంధించి మొక్కులు చెల్లించుకున్నారు. ఏంటంటే ఎట్లా ఉంది, రేట్లు ఎట్లా ఉన్నాయి? కోళ్ళు పండుగ రేట్లు ఎక్కువ ఉన్నాయండి. రేట్లు ఎక్కువ ఉన్నాయండి. సంక్రాంతి కదండి, రేట్లు ఎక్కువ ఉన్నాయి. ఎట్లా ఉంటాయండి రేట్లు? ఇప్పుడు ప్రతి సంవత్సరం మామూలే కదండి, రేట్లు ఎక్కువ ఉంటాయి. కోళ్ళు రేట్లు కూడా ఎక్కువగానే ఉన్నాయని ఇటు వ్యాపారులు చెప్తున్నారు. తీసుకొచ్చి ఈ నాటుకోళ్ళు అన్నింటినీ కూడా గ్రామాల్లో పెంచుతారు. గ్రామాల్లో పెంచి ఇక్కడ సిటీకి తీసుకొస్తూ ఉంటారు. ఎందుకంటే సిటీలో మామూలు రోజుల్లో మామూలు ఐటమ్స్ కొంటూ ఉంటారు. కానీ ఇప్పుడు నాటుకోళ్ళకి సంబంధించి ఎక్కువగా గిరాకీ ఉంటుంది. దానికి అనుగుణంగానే నాటుకోళ్ళు డ్రెస్సింగ్ చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఇప్పుడు కొనుక్కున్న కోళ్ళని ఇక్కడ డ్రెస్సింగ్కి తీసుకుని వస్తున్న పరిస్థితి. దానికి అనుగుణంగానే ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక్కొక్క కోడి సైజుని బట్టి దాదాపు 2000 నుంచి 3000 పడుతుందని ఇటు కొనుక్కున్న వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే ఈ ఒక్కరోజైనా కనీసం నాటుకోళ్ళు టేస్ట్ చేయాలని, అది రెగ్యులర్గా ప్రతిరోజు కూడా ఈ చికెన్, మటన్ ఇటువంటి ఐటమ్స్ కొంటూ ఉంటాము. కానీ ఈ ఒక్కరోజైనా నాటుకోడి టేస్ట్ చేయాలని కోళ్ళు కొంటున్నామని చెప్తున్నారు. ఏంటి తీసుకున్నారా? ఎట్లా ఉంది? తీసుకున్నారా? అది చూడడానికి వచ్చిన వాళ్ళు, అదేవిధంగా ఈ కోళ్ళను కొనడానికి వచ్చే వాళ్ళతో కనిపిస్తుంది. ఎక్కువగా ఇప్పుడు ప్రస్తుతానికి అయితే కొన్న వాళ్ళు అందరూ కూడా ఈ డ్రెస్సింగ్ చేయించుకోవడానికి ఇక్కడ వచ్చారు. దానికి మళ్ళీ వేరే ఏర్పాటు చేశారు. మరొక వైపు చికెన్, మటన్కి సంబంధించి ఇక్కడ మార్కెట్ ఉంది. అవతల వైపు ఫిష్ ఉంది. చికెన్, మటన్, ఫిష్ దానికి అనుగుణంగానే మరొక వైపు నాటుకోళ్ళు అయితే ఎక్కువగా సేల్స్ జరుగుతున్నాయి. గ్రామాల్లో ఈ గత పండుగ 3 నెలల ముందు నుంచి కూడా కోళ్ళని పెంచడం, అదేవిధంగా కోడి పిల్లల్ని పెంచడం చేస్తూ ఉంటారు. ఆ తర్వాత దీనికి సంబంధించి నాటుకోళ్ళను కాకినాడ తీసుకొస్తారు. కాకినాడ మార్కెట్లో అయితే దీనికి ఎక్కువగా రేటు పడుతుందని ఈ వ్యాపారులు అనుకుంటారు. దానికి వాళ్ళు జనాల దగ్గర నుంచి, పబ్లిక్ దగ్గర నుంచి వీటిని కొనుగోలు చేసి తర్వాత ఈ కోళ్ళకు సంబంధించి మార్కెట్లో అమ్మడానికి ఎక్కువగా ఏర్పాట్లు చేస్తున్నారు. కోళ్ళను కొంటున్నారు. అంటే రెగ్యులర్గా కొన్ని చికెన్, మటన్ కంటే ఈసారి నాటుకోళ్ళకి సంబంధించి నాటుకోళ్ళు సేల్స్ అనేది పండగ టైంలో ఎక్కువగా ఉంటుంది. దానికి సంబంధించి గిరాకీ కూడా ఎక్కువ ఉంటుంది. అందుకే రేట్లు కూడా పెరుగుతున్నాయని వ్యాపారులు అంటున్న పరిస్థితి.